రాయలసీమలోని సిద్ధవటాన్ని చూసి ఈ కొండల నడుమ మధ్యనున్న మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది ఈ గ్రామంలో అనిపించింది. ఇంత అందం, ఇంత చూడచక్కని అందం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పెట్టుకొని ఈ వెనుకబాటుతనం ఏంటి, ఉద్యోగాలు లేకపోవడం ఏంటి, నిజంగా చాలా బాధేస్తుంది. ఎక్కడెక్కడికో మన టూరిజం కోసం ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. మన సిద్ధవటం దగ్గర ఇలాంటి అంత సుందరమైన ప్రదేశం దీన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది నాకు నిజంగా అనిపించింది. ఇలాంటి సుందరమైన సిద్ధవటంలో సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో అన్నం పెట్టే రైతు, రాయలసీమ గురించి ఉత్తరాంధ్రకి చెందిన పాత్రికేయులు మేధావి ఒకరు ఈ మధ్యన మాట్లాడుతూ, తెలుగు వచనం ఉత్తరాంధ్రలో ప్రారంభమైతే తెలుగు పద్యం రాయలసీమలో ప్రారంభమైంది, రాయలసీమలో పుట్టింది. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్తూ అల్లసాని పెద్దనగా రాసిన మనుచరిత్రుడిని ఒక చిన్న అంశాన్ని ఉటంకిస్తూ, రాయలసీమ రైతులు ఆది భిక్షు అయిన శివుడికి కూడా భిక్షం వేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు అని చెప్పి. ఆది భిక్షు అంటే నిరాకారుడు, పరమశివుడు. అలాంటి ఆది భిక్షు అయిన పరమశివుడికి కూడా రాయలసీమ రైతాంగం అన్నం పెట్టే స్థాయిలో ఉంటుందని చెప్పి అలసాని పెద్దన గారు అభివర్ణించారని ఆయన చెప్తా ఉంటే, ఈ రోజున సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో ఒక్క కడప జిల్లాలోనే 190 మంది కౌలు రైతులు చనిపోయారు. అలాంటి రైతుల కుటుంబాలకి ఊరట కల్పించడానికి ₹1,00,000 గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు. మేము ఉన్నామని చెప్పడం అనుకున్నాం. మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం. ఈ ₹1,00,000 మీ జీవితంలో అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ మా గురించి ఆలోచించే మనుషులు ఈ సమాజంలో చాలా బలంగా బతికున్నారని చెప్పడానికి ఈ ₹1,00,000 పనిచేస్తుంది. ఇది ఆది భిక్షు కూడా భిక్ష వేసే రాయలసీమ రైతాంగం ఈ రోజున అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చాలా ఆవేదన, చాలా బాధ కలిగించింది. బయట నేను ఒకటే కోరుకుంటాను, ఇంతమంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రాయలసీమ అనగానే ఎంతసేపు ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్య రాజకీయాలు, వీటి దగ్గర ఆగిపోయాం. ఇంత చక్కని సుందరమైన ప్రదేశం ఇది. ఇలాంటి సుందరమైన ప్రదేశానికి ఉద్యోగాలు ఎందుకు లేవు, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? వీటన్నిటి మీద మనం ఆలోచించాలి. ఆ దృష్టి పెట్టాలి ఇక్కడ నాయకులు. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పరిపాలించింది రాయలసీమ నుంచి. అలాంటి రాయలసీమలో నాయకులు వెనకబడలేదు, ప్రజలు వెనకబడ్డారు. ఇక్కడ కేవలం కొంతమందే ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను, మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటాను. అన్నం పెట్టే రైతుకి కులం చూడం,
2018లో నేను రాయలసీమకి పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు రకరకాలుగా పెద్దలను కలుస్తూ ఉండేవాడిని. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ కులాల సమూహం ఇది. నా జీవితంలో ఏ రోజు కూడా నా చిన్నప్పటి నుంచి కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆలోచించలేదు. అందరూ నాకు మనుషులందరూ ఒక్కటే, మానవత్వమే నమ్మేవాడిని. మతం కానీ కులం కానీ అది మన సమాజ లక్షణం. ఆఫ్రికాలో తెగలు ఎలా ఉంటాయి, అమెరికాలో జాతులు ఎలా ఉంటాయో మన దేశం తాలూకు సామాజిక మూల లక్షణం కులాలు. పేదరికానికి కులం లేదు. ఈ రోజున వైసీపీ నాయకుల ప్రభుత్వంలో ఒక ఆలోచన ఏముందంటే, బయట ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతూ ఉంది, ఇంకెవరికి మేలు జరగట్లేదు అనేది ఉంది. కానీ ఈ రోజున మన కౌలు రైతు కుటుంబాలను చూస్తే ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు ఈ రోజున ఇంటి పెద్దల్ని కోల్పోయి ఈ రోజున ఈ పరిస్థితిలో ఉంటే నిజంగా చాలా కలిచేసింది. నేను రాజకీయాలు ఎప్పుడూ కులాలని విభజించడానికి కానీ, కులాల మధ్య గొడవ పెట్టడానికి కానీ, అలాంటి కుల రాజకీయాలు చేయడానికి కానీ నేను జనసేన పెట్టలేదు. ఇంతమంది యువతున్నారు ఇక్కడ, రాయలసీమ యువతున్నారు. మిగతా జిల్లాల్లో రాయలసీమ నుంచి కొంతమంది వస్తారు, ఫ్యాక్షన్ గ్రూపులు వస్తాయని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చదువుల నేల ఇది. ఇది హింసతో కూడిన నేల కాదు, చదువుల నేల, సరస్వతి విలసిల్లిన నేల ఇది, పద్యం పుట్టిన నేల ఇది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది. ఇందాక ఒకళ్ళు మాట్లాడుతూ ఒక యువకుడు, అన్న ఈ మద్యం పల్లెకి వచ్చేసిందన్న, మా ఇళ్ళలోకి వచ్చేసింది, ఆరోగ్యాలు చీప్ లిక్కర్ వచ్చేసిందన్న. మొత్తం చీప్ లిక్కరు మా నాన్న, మా ఇంటి వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతూ ఉంది. దీని గురించి మాట్లాడంటే నాకు అల్లసాని పెద్దనే గుర్తొచ్చారు. ఆయన పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్, నాకు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే ఆయన కించపరిచాను ఏదో చాలా బాధపడుతూ ఉంటాను. సో వైసీపీ నాయకుడు, ఇంకా చెప్పాలంటే వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిలా ప్రవర్తించరు. కౌలు రైతుకి గుర్తింపు కార్డులు లేవు, ఉంటే కానీ ఇవ్వలేవు అనేది ఆయనకి జ్ఞానం లేని వ్యక్తి. ఆయన గుర్తింపు కార్డులు ఇవ్వరు కౌలు రైతులకి. రైతు సంఘాల ప్రకారం 60,000 రైతులు ఉన్నారు ఇక్కడ కడప జిల్లాలోనే, కౌలు రైతులు. కేవలం 2,223 మంది మాది ఒక రైతులకు మట్టి, కౌలు రైతులకు మట్టి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీళ్ళల్లో ఒకరు 2015లో ఒక కౌలు రైతు భార్య, అమ్మ మీరు నిలబడండి, ఇంతకు MBA చదివారన్నారు, ఎవరమ్మా మీరు? ఇటు రామ్మా. రాయలసీమ వెనకబడింది మన చదువులు నేలని చెప్పానే. నీ పేరమ్మా? కామిని సునీత గారు MBA చదివారు. MBA చదివిన వ్యక్తి ఈ రోజున ఉపాధి అవకాశాలు లేవు. ఇదే మనకు చదువులు నేల ఇచ్చింది. మనకి చదివి ఉపాధి అవకాశాలు లేకపోతే ఏం చేయాలి?
ఈరోజు నేను జనసేన మద్దతుదారులను అడుగుతూ ఉన్నాను. కామినీ గారికి, MBA చదివిన కామినీ గారికి ఎవరైనా సరే ముందుకొచ్చి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని సిద్ధవటం నుంచి అభ్యర్థిస్తున్నాను. నేను యువతకి, ఆడపడుచులకి ఉద్యోగాలు ఉండాలి, సాధికారత ఉండాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. నేను జనసేన ఈ మధ్యన కూర్చోబెట్టి ఒక కులం పేరు మీద ఒక సామాజిక వర్గాన్ని ముందు పెట్టి అలాంటి సేనని మాట్లాడుతూ ఉంటే, వైసీపీ ముఖ్యమంత్రి కూడా జనసేన ఒక కులానికి అమ్మేస్తుంది అని అనటానికి, ఒక కులాన్ని అమ్మేస్తుందని మాట్లాడుతూ ఉంటే నేను వ్యక్తుల పేర్లు చెప్పడానికి సంకోచిస్తాను. ఎందుకంటే నేను వారి భావం మీద ఫైట్ చేస్తాను, వ్యక్తుల మీద ఫైట్ చేయను. వారి ఆలోచన విధానం మీద నా పోరాటం. ఆలోచన విధానం మార్చుకుంటే మనుషులందరూ మనవాళ్లే కదా. కానీ వైసీపీ నాయకుడు అన్న మాటలకి నాకెందుకు ఈరోజు కడప నుంచి, మన సిద్ధవటం నుంచి సమాధానం చెప్పాలనుకున్నాను. ఈ సమాజం 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఆ రోజున అన్నయ్య గారు పెట్టిన పార్టీలో చాలా మార్పు కోసం చాలామంది ఈ సమాజం మేధావులు, విద్యావంతులు, ఈ అసమానతల మధ్య అసమానతలు పెరిగిపోయిన సమాజంలో పరితపించే చాలామంది నాతో మాట్లాడేవాళ్ళు. ఆ రోజున నేను ఏ రోజు కూడా పదవి కోసం ఆశించాల. నేను కోరుకుంది మార్పు. అసమానతలు ఉండకూడదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆ రోజు పార్టీని మనం నిలబెట్టుకోలేకపోయినప్పటికీ ఆ రోజు నేను ఒకటి అనుకో, మన కోసం రాయలసీమలో కూడా ఇన్ని లక్షల మంది మన కోసం నిలబడ్డారు. ప్రజలు మన కోసం నమ్మారు. అన్ని కులాల నుంచి వచ్చారు. అలాంటి వారందరి కోసం నేను ఇంకెప్పుడు మాట్లాడలేదు. ఆ పార్టీని జాతీయ పార్టీలో కలిపేసిన నేను ఏ రోజు మాట్లాడలే. కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు ఎవరి నిర్ణయాలు వారి అని చెప్పి వదిలేశాను. ఈరోజు వైసీపీలో ఇంకా కొంతమంది మంత్రులుగా చేస్తున్నారు. ఇంకా మంత్రులుగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ రోజున పక్కనే ఉండి దగ్గరుండి పార్టీలో విలీనం చేయించేశారు. ఆ రోజే కనుక పార్టీ నిలబడి కనుక పెట్టుడుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లాంటి ఇబ్బందులు ఉండేది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కేవలం కుల రాజకీయాల మీదే రాజకీయం చేస్తే, మతం మీదే రాజకీయాలు చేస్తే ఈ దేశం ఎప్పుడు విచ్ఛిన్నమైపోద్ది. కులం, మతం ఉన్న కష్ట నష్టాలను చూడాలి, అసమానతలను చూడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను 2014లో ఒక బలమైన ఆలోచనతో వచ్చాను. నా జీవితం నేను ఓడిపోయినా గెలిచినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక మార్పు కోసం మొత్తం దహించుకుపోయేలాగా నేను బయటకు వచ్చాను. నాకు ఓకే, ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మార్పు రావాలి. ఒక్కొక్కరు వారసత్వపు రాజకీయాలు వద్దని మనం అనుకుంటాం, కానీ జరగట్లేదే. నాకు ఉంటుంది వారసత్వపు రాజకీయాలని వద్దని. కానీ నేను ఈ రోజున కొత్త నాయకులు ఎందుకు పట్టుకొస్తున్నానంటే, వారసత్వ రాజకీయాలు ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలి. సంపూర్ణంగా మనం నిర్మూలించలేదు, నాకు తెలుసు అది. కానీ ఎంతో కొంత కొత్త యువరక్తం రాకపోతే ఆడపడుచుల్లో కానీ కొత్త యువకుల్లో కానీ రాజకీయ మార్పు రాదు. ఈ రోజున పులివెందల నుంచి ఒక దివ్యాంగులు, బాబు ఒకసారి మిమ్మల్ని బెదిరించింది బాబు, ఎవరు అది?
నిలబడన్నా. పిడుగు నాగేంద్రారెడ్డి, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్, మైదుకూరు నియోజకవర్గం. ఈయన మా కౌలు రైతులకు మాకు నష్టపరిహారం రాలేదని చెప్తే జనసేన తీసుకుంది, మేము ఇక్కడికి పులివెందులకు వస్తున్నామని ఏదో చిన్న దానికి మద్దతుగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టగానే ఈ కుర్రవాడికి కూడా బెదిరింపులు. ఒక దివ్యాంగుల్ని కూడా బెదిరించడానికి వైసీపీ నాయకులకి ఎలా మనసు ఒప్పింది? మీకు సిగ్గుందా? మీకు ఇదా మీరు చేసేది? సిగ్గుపడాలి మీరు చేస్తున్న పనులకి, సిగ్గుపడాలి మీరు. నాగేంద్రకి నేను ఈ రోజున మాటిస్తున్నాను, నువ్వు డిగ్రీ చదువుకుంటే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కడప జిల్లాలో ఉన్న మన జనసేన నాయకులకు కానీ జనసేన మద్దతుదారులకు కానీ ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద నా అభిమానులు ఎవరున్నా నాగేంద్రకు అండగా నిలబడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పేదరికానికి కులం లేదు. నేను ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం వారసత్వపు రాజకీయాలు. నేను మా అన్నతో పాటు తిరిగాను. మా అన్న కాదు, ఇంకొకరి గురించి చెప్తాను. మా అన్నతో పాటు తిరిగాను. మా అన్న 4 గోడల మధ్య ఉన్నప్పుడు నేను తిరిగితే అలాంటి అన్న నన్ను పక్కన పెట్టేశారు ఈ రోజునని ఒక చెల్లి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆవిడ పార్టీ పెడితే నన్ను అడిగారు, మీరు స్వాగతిస్తారని. ఖచ్చితంగా రావాలి, నేను స్వాగతించాను. నేను దీని గురించి మాట్లాడలా. ఒకే ఇంట్లో ఒక అన్న ఒక చెల్లి మధ్య మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు లేదు, అందుకని వేరే పార్టీ పెట్టుకున్నాం, మాకు అధికారం కావాలి అని ఒకటే కులం నుంచి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరి మధ్య వాళ్ళే అంత తపన పడతా ఉంటే ఎవరన్నా సరే రాయలసీమలో 11% ఉన్న మాదిగ సోదరుల గురించి ఆలోచించారా? మాదిగ ఆడపడుచుల గురించి ఆలోచించారా? వారికి అధికారం కావాలని 8% ఉన్న మాలకులస్తుల గురించి ఆలోచించారా? బోయ కురబని 8% ఉన్న బోయ కురబుల గురించి అధికారం కావాలి, వాళ్ళకు కూడా సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? పద్మశాలి 3% ఉన్న పద్మశాలి దేవాంగుల గురించి వీళ్ళకి రాజకీయ సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? 1% ఉన్న ఒడ్డెరల గురించి ఆలోచించారా? 2% ఉన్న సుగాలీల గురించి ఆలోచించారా? 20% ఉన్న 24 కులాలున్న బలిజల గురించి ఆలోచించారా? నేను కోరుకుంటుందల్లా ఎప్పుడు పేదరికంలో ఉండే దూదేకుల కులం గురించి ఆలోచించారా? బాగా పేదరికం ఎక్కువ ఉన్న ముస్లిం మైనారిటీల గురించి ఆలోచించారా? ఆర్థికంగా వెనుకబడ్డ క్రిస్టియన్ల గురించి ఆలోచించారా? అంటే ఎంతసేపు మేము కొట్టుకుంటాం, మేమే అధికారంలో ఉంటాం. దీనికి కులం ఒక్కటే కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. ఈ రోజున వైసీపీ మద్దతుదారులు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జనసేన ఏ రోజున కూడా మాకు కూడా, నేను ఒక కులానికి కొమ్ముకాయను, ఒక కులానికి శత్రువుగా ప్రకటించను. కానీ వెనకబడ్డ కులాల్లో అధికారం రాని కులాలని ఖచ్చితంగా వారికి అండగా ఉండాలి, వారి వెనకబడతనాన్ని గుర్తించాలి. అలాగే ఈరోజు రెడ్డి సామాజిక వర్గంలో విపరీతమైన పేదరికం ఉంది.
అలాంటి ఆర్థిక వెనుకబాటుతనానికి భుజం కాయాలని జనసేన కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటా ఉంది. ఇందాక ఒకరు క్షత్రియ కులానికి చెందిన 2% ఉన్న క్షత్రియ కులం, ముఖ్యంగా రాయలసీమలో వారి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ₹1,00,000 తీసుకుంటే క్షత్రియ కులంలో కూడా వెనుకబాటుతనం ఉంది, ఆర్థికమైన పేదరికం ఉంది. ఈ రోజున మేము కులాల మధ్య వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే నేను పార్టీని కులానికి అమ్మేస్తాను ఎన్ని మాట్లాడుతుంటే నేను కులాలకు అమ్మడానికి రాలేదప్ప. వైసీపీ నాయకులు చెప్తాను, నేను కులాన్ని అమ్మడానికి రాలా, నా అభిమానులు నేను అమ్మడానికి రాలా. నేను కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు దాటి, దేశ హద్దులు దాటి మానవత్వాన్ని నమ్మే వ్యక్తిని. నాకు దయచేసి ఒక సోషల్ డాక్టర్ లాగా కులాల గురించే మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతా. ఈ కులంలో వెనకబాటుతనం ఉంది అంటే మాదిగల్లో, రెల్లి కులస్తుల్లో 60, ఎస్సీల్లో 64 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క కులంలో ఎంత వెనకబాటుతనం ఉంది, వారిని ఎలా ఆర్థిక పరిపుష్టి చేకూర్చాలి, వారికి ఎలాగ చేయూతనివ్వాలి, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలా చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఎలా ఉండాలి. ఎంతసేపు దూదేకులు వారిని మీరు దూరంగా ఉండండి, మీకు వెనకబాటుతనం ఉండిపోయిన అలాంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు ఎలా చేయాలి, 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేలాగా ఎలా చేయాలని ఆలోచించేవాడిని. ఈ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలతో పిచ్చతో ఎగిరిపోయింది. ఒక్కొక్కరు కుల పిచ్చ వచ్చేస్తుంది, అందరికి మారాలి. మా పార్టీలో అన్ని కులాలు ఉన్నాయి, ఎక్కడా కూడా ఒక కులాన్ని వర్గశత్రువుగా నేను ప్రకటించలేదు. మన సమాజంలో మనం ఒకళ్ళనొకళ్ళు కులాల పేరు దూషణ చేసుకుంటా ఉంటే, ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను, ఎక్కడో మనకు సంబంధం లేని రష్యా, మనకు సంబంధం లేని యుక్రెయిన్ కొట్టుకుంటే ఇక్కడ మన రైతుకి యూరియా దొరకట్లా, ఖరీదైపోయింది. కొన్ని వందలు దొరికేది ఈ రోజున 1400, 1200కి వెళ్ళిపోయింది. అలాగే ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటే ప్రపంచంలో అది మన రైతుకి ఎలా ప్రభావితం చూపిస్తుందో, 2 కులాల్లోని కొద్దిమంది పెద్దలు కొట్టుకుంటే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. అది ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజున రెడ్డి సామాజిక వర్గానికి కూడా మనస్ఫూర్తిగా వినమ్రతతోటి, వినయంతో నేను మీకు విన్నవించుకుంటున్నాను. 2018లో నేను ఇక్కడి నుంచి రాయలసీమకు వస్తుంటే ఒక నాకు తెలిసిన పెద్దలు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన అన్న మాట ఒకటే, రాయలసీమకు వస్తున్నప్పుడు మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ఒకటే చెప్పాను, రెడ్డి సామాజిక వర్గం మీద నాకు చాలా బలమైన గౌరవం ఉంది, మనస్ఫూర్తిగా గౌరవం ఉంది. చాలా పెద్దలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు, నేను అభిమానించే తరిమెల నాగిరెడ్డి గారు ఉన్నారు. ఏ కులం ఎక్కువ తక్కువ అని చూడను, కానీ నేను కోరుకుంటుంది ఒకటే, మిగతా కులాలను కూడా గుర్తించాలని. నేను సుగాలీల్ని ఎదుగుదల కోరుకున్నానంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని తగ్గించడం కాదు, వాళ్ళని సమానత్వాన్ని పెంచడం మీదే ఉంటాను తప్ప మిమ్మల్ని ఎప్పుడు తగ్గించడానికి నేను ఏ రోజున కూడా మనస్ఫూర్తిగా నేను ఏ రోజు కూడా మనసులో అనుకోను. ఎందుకంటే మీరు రాష్ట్రంలో పెద్దనల్లాగా ప్రవర్తించారు, బాధ్యతలు తీసుకున్నారు, కానీ సమాజంలో మార్పు రావాలి. ఎల్లవేళలా ఇట్లాగే ఉండాలని అనుకోకూడదు. అపార్థైడ్ రూల్లో సౌత్ ఆఫ్రికాలో తెల్లవారు పాలిస్తున్నప్పుడు చాలా కాలం పోరాటం చేసి నల్లవారు వచ్చారు. చిత్ర పరిశ్రమ ఉంది, అది ఒక కుటుంబానికి ఒక కులానికి చెందింది కాదు. ఈ రోజున భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఒక బాలీవుడ్ కాదు, ఒక హిందీ పరిశ్రమ కాదు. ఈ రోజున తెలుగు పరిశ్రమ కూడా జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మార్పు సహజం, మార్పు సహజం. అందుకనే రెడ్డి సామాజిక వర్గంతో పాటు, కమ్మవారి సామాజిక వర్గంతో పాటు మిగతా అన్ని రెల్లి కులస్తులు, మాదిగ కులస్తులు, మాల కులస్తులు, బలిజ కులస్తులు, కాపులు, ఈడిగలు,
బోయలు, కురబలు, లింగాయతులు అందరికీ ఎంతో కొంత సాధికారత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లింలు ఇది ఎందుకు కోరుకుంటున్నానంటే, ఈ మధ్యన వైసీపీ నాయకుడు చేసింది నాకు నచ్చల. అంటే కేవలం వీళ్ళు చేస్తేనేమో కులం వర్తించదు, కానీ జనసేన పవన్ కళ్యాణ్ చేస్తే కులం వర్తిస్తా, మీకు వర్తించదా కులం? అంటే మీరు చేస్తేనేమో చాలా ఉన్నతంగా చేసినట్ట, మేము చేస్తే దిగజారిపోయి చేసినట్ట. అంటే రాజకీయం చేయాలంటే కొన్ని ప్రత్యేక కుటుంబాలను పుట్టాలా? మేము దెబ్బతింటానికి వచ్చాం, రాజకీయాలకు మార్పు తీసుకురావడానికి వచ్చాం, రాజకీయాల్లోకి దెబ్బతింటానికి వచ్చాం. ఎన్టీ రామారావు గారిలాగా 9 నెలల్లో పార్టీ పెట్టి అద్భుతాలు జరుగుతాయని అస్సలు ఏమాత్రం నేను నమ్మే వ్యక్తిని కాదు. నాకు తెలుసు అది. అనుభవం కావాలి ఒక పార్టీ నడపడానికి. 25 సంవత్సరాలు ఉంటాను రాజకీయాలు అంటానికి నా సరదా కోసం రాలి, నాకు తెలుసు దాని వెనుక కష్ట నష్టాలు తెలిసిన వాడిని. పవన్ కళ్యాణ్ అనగానే అతని సామాజిక వర్గం, అతని ఉపకులాలు, అతని అభిమానులు వాడేసుకొని ఎవరిని ఎదిగిపోవాలనుకుంటే వాళ్ళు నా మాట వింటారా? నా అభిమానులు నా మాట వింటారా? నేను సెన్సిబుల్గా మాట్లాడితే, వాళ్ళ ఆలోచనతో దగ్గరగా నేను మాట్లాడితే నా మాట వింటారు. కానీ నేను వెళ్ళి ఒక చోటకి మిమ్మల్ని తాకట్టు పెట్టేస్తానంటే వింటారా నా అభిమానులు? నన్ను సంస్కరిస్తారు కానీ. అందుకని అలాంటి పిచ్చి పనులు నేను ఎందుకు చేస్తాను? ఇది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎందుకు మిగతా కులాలకి అధికారం రావాలి, ఎంతో కొంత రావాలని కోరుకుంటున్నానంటే, వైసీపీ నాయకుడు చేస్తున్న పనికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా దెబ్బతింటా ఉంది. ఆయనకి నిజంగానే ఆయన సొంత కులానికి, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకుని మొదటి ఆనందించేవాడిని నేను మనస్ఫూర్తిగా. మరి అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడతారు, మా మసూదన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారు. ఇంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు పోలితే కనీసం మీరు వాళ్ళకు కూడా నిలబడలేదు. ఈ రోజున సొంత బాబాయ్, ఒకటే కులాన్ని, మీ సొంత కులమే కదా, సొంత కుటుంబమే కదా, ఆయన చనిపోతే ఎందుకు ఈ రోజు వరకు మీరు క్రిమినల్స్ని పట్టుకోలేదు? నేరస్తులను ఎందుకు పట్టుకోలేదు? మరి కులం ఎక్కడుంది ఇక్కడ? కులం లేదు, కుటుంబం లేదు, కానీ వ్యక్తిగతాలు అంతేవి, వ్యక్తిగత ఆధిపత్యాలే. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలి. రూల్ ఆఫ్ లా మీకేనా? ప్రజలకేనా? మీకు లేవా రూల్ ఆఫ్ లా? అంటే మీరు దోపిడీలు చేయండి, దొమ్మీలు చేయండి, మిగతా వాళ్ళు ఒక చిన్న పోస్ట్ పెడితే బెదిరిస్తారు. కానీ మీరు ఎన్ని దారుణాలు, ఎన్ని హత్యలు చేసిన సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకునే నాదుడు ఎవడు లేడు. ఒక్కరు లేరు, ఎవరు మాట్లాడరు. పోలీసు వ్యవస్థ మాట్లాడదు, డీజీపీలు మాట్లాడరు, ఐపీఎస్లు మాట్లాడరు, ఐఏఎస్లు మాట్లాడరు. ఏం చేస్తాం? కోడికత్తితో ఆయన దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరే కదా, ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు? మాట్లాడరు. మామూలు చావు కొట్టండి. ఎంతకాలం చేస్తారా మీరు దౌర్జన్యాల, దోపిడీలు? తిరగబడలేరా మనుషులు? కొంచెం ఇది మారాలి అంటే మీరు మారాలి. నన్ను ఆడపడుచులను కోరుకుంటా ఉన్నాను, యువతని కోరుకుంటా ఉన్నాను. మీరు భయపడే కొద్దీ భయపెడతారు, మీరు భయపడి లొంగిపోతారా, లేదంటే మీరు ఎదురు తిరుగుతారనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు బయటికి వస్తే మీ వెనక నేను ఉంటాను, మీ ముందు నేను ఉంటాను. మీరు భయపడితే నేనేం చేయలేను. మారాలి సమాజం. ఎంతకాలం? ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు రాయలసీమలో? ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా, ఎందుకు మీరు ఉపాధి అవకాశాలు కల్పించలా? మీకు ఇడుపులపై ఎస్టేట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయే, ఎందుకు ఒక రైతుకి అండగా మీరు లేరు? ఇది మీరు ఆలోచించి, యువత మీరు ఆలోచించకపోతే రాయలసీమ మార్పు రాదు. బయటికి రాయలసీమ అంతా
వెనకబడిపోయింది మిగతా జిల్లాలు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే బాగానే ఉన్నాయి, కానీ ప్రజలు బాగలేరు. మీలో మీకు గొడవలు పెట్టి, కులాల ఘర్షణలు పెట్టి, ఆధిపత్య ధోరణులు మీకు చూపిస్తే మనం ఎదురు తిరగాలి ఖచ్చితంగా. నేను ఈ రోజున చెప్తున్నాను, ఆధిపత్య ధోరణికి మీరు బయటికి వస్తే నేను స్వయంగా మీ వెన్నంటే ఉంటాను. ఎదురు తిరగాలి. మీరు ప్రతి ప్రాంతంలో నిజంగా రాయలసీమ బాగోగులను కోరుకొని, అన్ని కులాల బాగోగులను కోరుకొని, రెడ్డి సామాజిక వర్గం నేతలున్న వారి వెంట మీరు మన పార్టీకి సంబంధం లేదు, పక్క పార్టీకి ఉన్నా కానీ మీరు దయచేసి వాళ్ళు వెంట నడవండి. కానీ మనకే ద్రోహం చేసే మన సొంత కులం వాడిని తీసి పక్కన పెట్టండి. ఇది మటుకు మీరు మర్చిపోవద్దు. ఇది మారాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకు మారాలని కోరుకుంటే, ఇప్పుడు ఒక చిన్న నాగేంద్రని కూడా భయపెట్టారు. వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పకూడదు, చేతులు కట్టుకొని ఉండాలి. ఎందుకు నేను సాధికారత కోరుకుంటున్నానంటే, మిగతా కులాలకి ఈ మధ్యన తిరుపతిలో బలిజ కులాలకి చెందిన మురళి అనే కుర్రవాడు, తిరుమలలో 1-2 షాపులు ఉంటాయి, ఆ అబ్బాయిని బెదిరించేశారు. నువ్వు జనసేన జెండా పట్టుకుంటే, అది ఈరోజు మేము పార్టీ పెట్టాము లేడు, మాకు చిన్నప్పటి నుంచి, నేను 16-17 వయసు నుంచి తెలిసిన కుర్రాడు నాకు. అలాంటి అబ్బాయి ఏదో మేము పార్టీ పెట్టాము పాపం తిరుగుతూ ఉంటాడు. ఆ అబ్బాయిని కూర్చొని షాపులు కూల్చేస్తాం, నీ లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించి లొంగ తీసుకొని జనసేనని నన్ను కూడా పాపం తిట్టించడానికి ప్రయత్నం చేశారు. అబ్బాయి మనసొప్పక వైసీపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ మొన్న మంగళగిరికి వచ్చి, అన్న తప్పు జరిగిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టారు, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పి పాపం కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే నేను ఓదార్చాను. బాబు నీకు ఇబ్బంది పడితే నాతో ఉండకండి బాబు, మీరు వాళ్ళకి వెళ్ళిపోండి, కానీ మీరు ఇంత బాధపడకండి అన్న. అలాగే మనకి ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించి నా దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది? ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు, సగటు మనిషి పరిస్థితి ఏంటి? దీనిని అందరూ ఆలోచించాలి. నాకు ఎవరు డబ్బులు కోరుకోరు. సగటు మనిషి ఎవడు ఇంకొక డబ్బులు కోరుకోడు. మా బలం మీద మేము బతకాలనుకుంటాం, మా ఆత్మగౌరవం మీద బతకాలనుకుంటాం. కానీ మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. అందుకే భీమ్లా నాయక్ వదిలేశాను. చెప్పుండొచ్చు కదా, నేను కూడా జాతీయ స్థాయి నాయకులు చెప్పుండొచ్చు కదా, నన్ను ఇబ్బంది పెడతారు కొంచెం చూడండి అంటే ఫోన్ చేస్తే ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు. అది కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను దెబ్బ తినడానికే వచ్చాను. కొట్టే కొద్ది బంతి లెగుస్తూ చెప్పి అలా దెబ్బ తినడానికి వచ్చాను. నలగాలి. ఒక బిజినెస్ మ్యాన్ నుంచి భవన నిర్మాణ కార్మికుడి దాకా, ఒక 2 షాపులున్న మురళి దగ్గర నుంచి చిరంజీవి గారి దాకా అందరినీ ఇట్లాగా చేతులు కట్టుకొని ఉండాలి. మాకు ఏమాత్రం ఎదురు తిరిగితే నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ని కింద కూర్చోబెడతావు అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చలా. ఇది ఒక చిరంజీవి గారికి సంబంధించింది కాదు, ఒక మురళికి సంబంధించింది కాదు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు. ఇది మన అస్తిత్వం, ఇది మా ఆత్మగౌరవం. ఇది నువ్వేం దిగొచ్చావా? నువ్వు ముఖ్యమంత్రి అయితే దిగొచ్చావా? నువ్వు కొమ్ములు ఉంటాయా మీకు? ఎంతకాలం భయపడతాం? ఎవడికి భయపడతాం?
ఉంటే ఉంటాయి, పోతే పోతాయి ఆస్తులు. ఆత్మగౌరవం చంపుకుంటామా? ఆత్మగౌరవం చంపుకొని బతకలేం ఈ దేశంలో. ఈ దేశం మమ్మల్ని అలా పెంచలా. రాయలు తిరిగిన నేల, రాయలు స్ఫూర్తితో వెళ్ళేవాళ్ళం. మేము అలా తగ్గం, గౌరవిస్తాం. మనవాడు మనవాడు అనుకుంటే ఒక సామెత ఉంటుంది, గొడ్డల్లో దూరిన కర్ర కులాన్నంతా కొట్టేస్తాడు. ఒక చిన్నపాటి కొమ్మను తీసుకొని దాన్ని గొడ్డలు తగిలించి కొడతా ఉంటే మొత్తం మిగతా చెట్లను కొట్టేస్తాయి. అలాగా మనవాడు మనవాడు అని చెప్పి నెత్తికెక్కించుకుంటే కులానికి కూడా చెడు తెచ్చేస్తుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, కులం కన్నా గుణం ప్రధానం. మనవాడు మనవాడు అంటే చెట్టుకి చూపించాడంట, మర్చిపోవద్దు. భవిష్యత్తు ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి? ఈ రోజున కడప కర్నూలు కెనాల్ ఉంది. దీనికి దాదాపు 90,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఆధునీకరణ పనులు చేయాలి. 540 కోట్లు, 549 కోట్లు, 48 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. వీళ్ళకి ఈక్వల్ గ్రాంట్ వీళ్ళు కూడా ఇవ్వాలి. స్టేట్ ఈ రోజుకి ఇవ్వట్ల. అది నిజంగా వస్తే దాదాపు 1,00,000 ఎకరాలు నీరు వస్తుంది. అది చేసే పరిస్థితి ఎందుకు లేదు? ఈరోజున వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాను, రేపు నుంచి మీరు నన్ను ఎలాగ తిడతారు కాబట్టి మీ గురించే తిట్లు తింటాను. నా కోసమేం కాదు, మీ భవిష్యత్తు కోసమే, మన రాయలసీమ కోసమే. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ నాయకుడిని ప్రధానమంత్రి మోదీ గారు సొంత కొడుకులా చూసుకుంటారని. మరి మిమ్మల్ని సొంత కొడుకులా చూసుకుంటున్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు నిధులు అడగట్లా? కేసీ కెనాల్కి ఎందుకు నిధులు అడగట్లా? ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ, కడప ఉక్కు పరిశ్రమను ఎందుకు మీరు ప్రారంభించట్లా? 1,00,000 ఉద్యోగాలు ఎందుకు రావట్లా? కనీసం 25,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మిగతా పరోక్షంగా అని చెప్పారు కదా. 24లో మీరుకి స్టీల్ ప్లాంట్ వచ్చేస్తని చెప్పారు కదా. మరి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అడగట్లా? 25 మంది ఎంపీలు ఉన్నారు, 28 పైగా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలోను పార్లమెంట్లోను. ఎందుకు మీరేం మాట్లాడట్లా? సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, వీళ్ళు పని చేయట్లా. కేసులు ఉన్నవాళ్ళు అదే కదా, ధైర్యం ఎక్కడ ఉంటుంది? నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఉందో మీరు నాకు నా రాష్ట్రానికి చెయ్యాలంటే ఇలా కొట్టాలనుకుంటాం. లోపల మెడలు ఉంచుతాం, కేంద్ర ప్రభుత్వానికి తొక్కి నారదీస్తామని అంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళగానే రివర్స్, అది మెడలు ఉంచుదామని ఇక్కడే మన దగ్గరే, అక్కడికి వెళ్ళగానే వీళ్ళు మెడలు ఉంచుతారు. ఇట్లా అన్నా సార్, మాటలు కోటలు దాటుతున్నాయి పెద్ద మనుషులు. నేను కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీకు నేను ఎక్కువ మాటలు చెప్పను, మార్పు నేను తీసుకొస్తాను. దెబ్బ తినటానికి సిద్ధంగా ఉన్నవాడిని, ఒత్తిడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఒక్కసారి జనసేన వైపు చూడండి, జనసేనని నమ్మండి. ఏ ముఖ్యమంత్రి, ఏ రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా రాయలసీమను మేము ముందుకు తీసుకెళ్తాం. మీరు దయచేసి మీ మద్దతు ఇవ్వండి, ఆడపడుచులకి మద్దతు ఇవ్వండి, యువత మద్దతు ఇవ్వండి. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ మనస్ఫూర్తిగా సమానంగా చూసుకుంటాం. ఏ ఒక్కరిని వర్గశత్రుగా ప్రకటించాం. మీరు మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత నవంబర్లో వచ్చిన వరదలకు కూడా ఈ రోజుకి ప్రభుత్వం సహాయం చేయలేదు. వాటి సహాయ పరిస్థితులు ఏమైనాయి? ఇసుక మేటలు వేసేసినాయి చాలా గ్రామాల్లో, పశువులకి దాణా లేదు. దానికి మీరేం చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఉన్నాయి. రేపు తిరుపతిలో దీని గురించి మరింత వివరంగా మాట్లాడతాను తెలియజేసుకుంటూ, ఈ రోజున కౌలు రైతు బిడ్డలందరికీ ఈ రోజున మీకు చెప్తా ఉన్నాం, మీకు మేము అండగా ఉంటాం. మీ బిడ్డలకి, మీ బిడ్డల భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మార్పు కోసం జనసేన నిలబడి ఉంది.
మార్పు కోసం జనసేన ఉంది. ఏ కులాలకైతే అధికారం లేదో ఆ కులాలని మిగతా ఆధిపత్య కులాలకు ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేస్తూ, వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థల దగ్గర నుంచి రెవెన్యూ వ్యవస్థల దాకా బలోపేతం చేస్తాం. వ్యవస్థల్ని బలోపేతం చేసే విధంగా గవర్నెన్స్ ఉంటుందని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.